ఎన్నేళ్లుగా కాటికాపరిగా చేస్తున్నారు ఇక్కడ? దగ్గర 10 సంవత్సరాలకి ఎక్కువ 10 అయిపోయింది. ఏళ్ల నుంచి చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క శవాన్ని కూడా మీరే తీసుకొని కార్యక్రమాలనేవి జరిపిస్తూ నేనే ఉంటారు. చేస్తాం మొత్తం. ఇంటికొచ్చినాక తింపుడుగలం కాడికి వచ్చినాక నేనే చేసేస్తాం మొత్తం. హ్మ్. పని అంతా నేనే చేస్తా. ఇక అన్నం వేపిస్తా, పెట్టిస్తా, పాలు పోపిస్తా, అన్నీ ఇప్పిస్తా, కట్టే బుట్టే మొత్తం అంతా నేనే చేసుకుంటాను. ఏం ఊలు కాదు, ఏం కాదు నాకు. అసలు భయం అనిపియలేదా ఈ 10 సంవత్సరాల్లో మీకెప్పుడు కూడా? నాకు ఎప్పుడు అనిపించలేమ్మా, హ్మ్. ఎప్పుడు అనిపించలేదు. మొన్న ఏమైందంటే జర మంచి బాగుంది కానీ కట్టె ఎగిరిపోయింది. మన బాడీ అనేది ఇది పొట్ట అనేది ఇడికెళ్ళింతున్నది. హ్మ్. ఇప్పుడు దాని మీద కట్టె వేసిన 2 కట్టెలు. హ్మ్. కొంచెం అట్లా చిచ్చేసింది బట్ట. ఏమైందండి? ఏమైందప్పుడు? ఏమైందంటే ఇదంతా ఉంటుంది ఆ లోపలిది, అదే చినిగిపోయింది. హ్మ్. కడుపు అనేది వలిగిపోయింది. హ్మ్. కడుపు అనేది వలిగిపోయింది. అట్లా అది ఒకటే అయింది కానీ ఇప్పటి దగ్గర అయితే నా చేతిలో ఏం కాలేదు. అంటే ఆ పొట్ట మీద మీరు ఆ కట్టెలేవైతే ఏసారో అప్పుడు ఆ పొట్ట అనేది చీలింది అంటారు. చీలింది. హ్మ్. అట్లా పొట్ట అనేది చీలింది. గప్పటిదాకా అయింది కానీ బొక్కలు పట్టుకుంటా అన్నీ చేస్తామా, మొత్తం చేస్తాను. హ్మ్. నాకు ఏం ఊలు కాదు. ఇప్పటిదాకా ఏం ఊలే లేదు. ఇప్పటిదాకా కూడా ఏం ఊలు లేదు. అంటే చాలా మంది అంటుంటారు బాబాయ్ ఏంటంటే, ఒక మనిషిని దహనం చేసేటప్పుడు, కాల్చేటప్పుడు ఏదైతే శరీరం ఉంటుందో అది లెగుస్తుంది సగం అంటుంటారు. కూర్చుంటుంది అని. అది ఎంతవరకు ఆ, నిజమంటారు? ఏంటసలు? అది అబద్ధమమ్మా. ఏం లేవది. ఎందుకు లేస్తదంటే కట్టె ఒక 2 ముద్దులు మంచిగా పెట్టాలి. హ్మ్. వీపు మీద, హ్మ్. ఛాతీ మీద పెట్టాలి బరువు. ఛాతీ మీద కట్టెలేసేపోతే ఏదన్నా ఇట్లా వచ్చి మంట మంటగా మెల్లగా నరాలన్నీ గుంజేస్తాయి. హ్మ్. మంచిగున్న మనిషికే గుంజేస్తాయి. అయినా కూడా గుంజి ఏం చేస్తాయంటే అలాగే లేస్తాడు. హ్మ్. లేసే ఛాన్స్ ఉంటే మొద్దులు పెట్టాలి. మొద్దులు పెడితే లెగకుండా. లేవు. లేవకుండా మొద్దులు పెట్టాలి. హ్మ్. ఏం లేవయి. ఏం లేవమ్మా. ఇప్పటికైతే ఒక్కటి కూడా లేవులే. హ్మ్. కాకపోతే మంట మంతుంటే ఆళ్ళకు అలవాటు నుంచి నమస్తే పెడతారు. హ్మ్. నమస్తే పెడతారు. ఎంతనైనా మంట మంటని నమస్తే పెడతారు మళ్ళా. హ్మ్. మీరు స్టార్టింగ్‌లో అప్పుడు భయపడ్డారా? లేమ్మా లేచినప్పుడు నాకు ఎప్పుడైనా? ఇప్పుడు నలుగురు పోతాం. హ్మ్. నలుగురం పోయి చేస్తాం కదా! ఆళ్ళెంబడి అలవాటయిపోయింది. ఎప్పుడు బూలు పడదు. హ్మ్. ఊళ్ళో నలుగురు పోతాం. ఇక అది అక్కడనే నేర్చుకున్నాను నేను. అక్కడనే పని నేర్చుకొని ఇక్కడొచ్చిన. హ్మ్. పనంతా అక్కడనే నేర్చుకున్నా. ఇప్పుడు ఒక్కడినే చేస్తా. మంచిగా ఒక్కోసారి ఒక్కడినే చేస్తా. ఎందుకంటే ఇంకో మనిషిని పెట్టుకుంటే తోడు, ఎందుకంటే పాడబోడే పని ఉంటుందని ఓ మనిషిని పెట్టుకుంటా. అయితే బాబాయ్ మీరు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు కాటి కాపరిగా. మరి అవును. ఏ రోజైనా నైట్ పూట భయం కానివ్వండి, లేకపోతే ఆత్మ కనిపించడం గానివ్వండి, అలాంటివి అంటే ఎక్కడైనా ఏదైనా తిరగడం తెల్లగా అలాంటివి ఏమైనా కనిపించాయా మీకు? ఏం కనపడలేదమ్మా. మొన్న ఎంత 11:30 దగ్గర కూర్చున్నా ఒక్కడిని. హ్మ్. 11:30 దగ్గర బాడీ ఆయన లేట్ వచ్చారు. హ్మ్. వచ్చారంటే 9 అయిపోయింది మొన్న. హ్మ్. ఒక బాడీ రానికే 9 అయిపోయింది. అది కాలువాలంటే 2, 3 గంటలు టైం పడుతుంది. హ్మ్. దాన్ని కాబట్టి 11:30 దగ్గర ఉన్నా. అన్ ఏం పువ్వులు హ్మ్. ఒక్కడినే కూర్చున్నా. కూర్చొని అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోయినా. హ్మ్. ఇంటికి పోయి తానం చేసుకొని తిని పడుకున్నా. ఒక అంతే. శరీరం అంటే మొత్తం పూర్తిగా కాల్చడానికి ఎంత సమయం పడుతుందండి? మొత్తం కాలడానికి కూడా? కాలడానికి అంటే పడతామ్మా 2 గంటల మీదనే పడుతుంది. 3 హ్మ్. గంటల దాకా పడుతుంది. అంటే జల్దీ అయిపోతుంది. ఈ పొట్టు ఒకటి గంటన్నర 2 గంటలు దీనికే విక్తాయి. హ్మ్. ఇది జల్దీ కాలేదు. ఎందుకంటే అది ఉంటాయి కదా ఇలా, అవి కాలాలంటే టైం పడుతుంది. హ్మ్. ఇది ఒకటే దానికి అన్నిటికీ ఏమో అర్ధగంట గంటలో అయిపోతుంది. అన్నీ ఎత్తి పోతి కాళ్ళు పోలు అన్నీ. ఇది ఒక్కదానికే జర లేట్ మీరు ఇప్పటి వరకు చాలా దహనాలు చేసి ఉంటారు. అంటే చేసినాం. చాలామంది అంటుంటారు ఏంటంటే, ఆయుష్ పూర్తిగా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోతే గనక సగం మాత్రమే కాలుతుంది వాళ్ళ శరీరం అంటూ ఉంటారు. అవి లేదమ్మా, నిజమేనండి? లేదు లేదు, మొత్తం కాలుతుందమ్మా. అట్లా ఏం లేదు. హ్మ్. సగం ఏం కాదు, అది మొత్తం కాలిపోతుంది. అంటే కొంతమంది అంటూ ఉంటారు సగమే కాలిందంటారు. దానికి గల కారణం ఏంటంటారు? కాలింది అంటారు కానీ, కాలింది అంటారు కానీ ఏమి కాలిపోతామ్మా, ఏమి ఉండదు అది. హ్మ్. అట్లా ఏమి ఉండదు అది. సగం భంగం ఏమి ఉండదు, మొత్తం కాలిపోతుంది. హ్మ్. సగం కాలినాక మొత్తం కట్టె ఎగేసినాక మళ్ళీ కట్టె జర ఎగేసుకుంటా. హ్మ్. అంత కాలకపోతే ఓ 2 కట్టెలు వేసేస్తాం ముద్దులు. 2 ముద్దులు వేసుకుంటే కథం ఇక. హ్మ్. మళ్ళీ ఏం కూడా తిరిగి ఇక అంత అయిపోతుంది. పొద్దుటి వరకల్లా మొత్తం అయిపోతుంది. మళ్ళీ పొద్దుగాల వచ్చి చూసుకుంటా. చూసుకుని చుట్టుపక్కన ఊడ్చుకుంటా. ఊడ్చుకున్న తర్వాత వాళ్ళు వచ్చినాక మళ్ళీ 3 వద్దులు ఉంటాయి పొద్దున. 3 వద్దులు ఉంటే నీళ్ళు కొట్టి నీళ్ళు కొట్టినాక
ఆ బొక్కలు అనేది ఏర్పిస్తా. హ్మ్. ఏర్పించి ఒక గంపలో ఏర్పించి చేసి నీళ్ళు పోపిస్తా. నీళ్ళు పోసి కడిగిపిస్తా. కడిగిపించి మళ్ళా నెయ్యి, తేనె, పాలు అవన్నీ మొత్తం వేపిస్తా. మొత్తం వేపించి మళ్ళీ పోపించి మళ్ళీ కడిగిపించి అప్పుడు కుండలు వేపిస్తా. హ్మ్. కుండలు వేపించి కుండ ఆడ పెట్టిపించినాక నైదం పెట్టినాక పండ్లు పొలాలు తెచ్చి అంతా పెట్టి చేసి ఎంత చేసుకున్న తర్వాత ముక్కి చేసి పిట్ట పెట్టుకుంటాం. హ్మ్. అంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో మీరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరి కార్యక్రమాలు కూడా మీరే చేస్తూ ఉంటారు. అవును. మరి బాధ అనిపించినది ఏదైనా ఉందా మీకు బాగా? ఇక బాధ అంటే ఏం అనిపించదు. ఇక జర అయ్యో అనిపిస్తుంది అంతే. హ్మ్. చిన్నపిల్లలు కదమ్మా, హ్మ్. అట్లానే అయ్యో అనిపిస్తుంది అంతే. ఇంకా రెండో నాకు ఏం బాధ లేదు. బాధ అనుకుంటే పని చేయలేము. హ్మ్. పని అంటే చేయలేము. ఇప్పుడు కాటి కాపరి అంటే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, బంధువులు గాని పిలుస్తూ ఉంటారా? అంతా బానే ఉంటుందా మీకు? అంత మంచిగా ఉంటారమ్మా. హ్మ్. బస్సులు అంతా మంచిగా కలిసే ఉంటారు. ఎవరు ఏమన్నారు. పోతాం అక్కడ పోతాం, మా దగ్గరకు వస్తారు, మేము పోతాం, మంచిగా మాట్లాడతారు. ఎవరైతే ఏం లేదమ్మా. హ్మ్. ఇప్పుడు మరి ఇట్లా పని చేయని లేకపోతే వాళ్ళు ఎవరు ఉంటారమ్మా. హ్మ్. పని చేసేవాళ్ళు కావాలి కదా. అవును. పని చేసేవాళ్ళు ఉంటేనే కదా వాళ్ళు ఉండేది. లేకపోతే వాళ్ళు ఆడికెళ్ళి ఉంటారు. ప్రతి ఊళ్ళో ఉంటారమ్మా. ఒక్కతన కాదు, ప్రతి ఊరు ఉంటారు. ఎక్కడో ఉంటారు. హ్మ్. అయితే బాబాయ్ చాలా మందికున్న అనుమానం ఏంటంటే, మీరిక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేసేసి ఇంటికెళ్ళిపోయాక వాళ్ళ ఆత్మరూపంలో కనిపించడం కానివ్వండి, గుండెల మీద కూర్చోవడం కానివ్వండి, ఇలాంటివి అంటే చాలా మంది అంటూ ఉంటారు. మేమెక్కడికైనా బయటికెళ్ళేసొచ్చాం. అప్పుడు మా మీద వాళ్ళు అదే కూర్చున్నారు, అదే కలలో కనిపించారు అంటూ ఉంటారు. అదే మరి మీకెప్పుడైనా కనిపించారా అలా? నాకేం మనవల్లమ్మా, ఎప్పుడు ఏం కాలేదు. కాకపోతే మనం ఏడ మనకు నా ఇట్లా జర అయ్యో అంటుంది కానీ ఏమైతే ఉండదమ్మా. హ్మ్. నేనైతే ఇప్పటిదాకా చూస్తుంటా కదా ఇంట్లో. ఇప్పటిదాకా ఏం లేదు. ఇంట్లోకి వచ్చిన వాళ్ళంతా జర మంచిగానే ప్రశాంతంగానే ఉంటారు. హ్మ్. కొంతమంది ఏం చేస్తారు, అక్కడిక్కడ పోకుండా వచ్చి కూర్చుంటారు ఇలా. ఎందుకంటే జర మంచిగా ఉంటుంది అంటే అన్నీ పోతాయి, మర్చిపోతాం అన్నీ. ప్రశాంతంగా ఉంటుంది అని. ప్రశాంతంగా ఉంటుంది, అన్నీ మర్చిపోతాం. గుళ్ళ కొద్ది కూడా జర మంచిగా ఉంటే ఓ తాన ఎట్లా ఉందంటే ఇది కూడా పరిసరం వచ్చే అది గార్డెన్ లేకుండా హ్మ్. ఈ అవంతి నగర్ తోటలో గార్డెన్ లేకుండా మంచిగా అట్లా కొంత పోతారు, కూర్చుంటారు, జర మంచిగా ఉంటుంది అట్లా. అంటే చాలా మంది అపోహ పడుతూ ఉంటారండి. అంటే శ్మశాన వాటికల్లో దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి, ఆత్మలు ఉంటూ ఉంటాయని. దాని గురించి మీరేమంటారు? ఏముండదమ్మా, ఏముండయి. దయ్యాలు ఉండయి, ఏముండయి. హ్మ్. అంత మంచిగానే ఉంటుంది. మనమే అనుకుంటాం అన్నీ కానీ ఎవరు లేదు. హ్మ్. అయితే చివరిగా బాబాయ్ ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మీకు బలం రావడానికి అంటే ధైర్యం రావడానికి అదే మీరు మద్యాన్ని సేవిస్తారు అంటూ ఉంటారు. మరి మీరు మద్యం తీసుకుంటారా? అమ్మ నేనైతే ఏం తాగా, హ్మ్. ఏం తాగా, ఏం చేయ ఖాళీ చా తాగుతా, అన్నం తింటా, అంతేగాని ఇది అది ఏం చేయ. హ్మ్. ధైర్యం ఏం లేవా, ఎందుకంటే నాకు పని ఇదే పని కాబట్టి తప్పదని ధైర్యం చేసుకుంటా. ఏం హ్మ్. కాదు, ఒకరు చేయకున్నా ఒక్కరు చేసుకొని ధైర్యం చేస్తా. హ్మ్. ఇదంతా ఏం లేదు, ఇక మనమే చేసుకోవాలి, మనమే పెట్టుకోవాలి. కాలపోయినా కట్టతోటి ఎగేసి దాన్ని ఎటుకొట్టి కాల్చిపోతా కానీ ఉట్టి విడిచిపెట్టదండి. హ్మ్. ఎందుకంటే తెల్లారితే 3 వద్దులు ఉంటాయమ్మా. అవును. తిడతారు పబ్లిక్, మంది తిడతారు, ఇంత ముక్కుంటే జర కష్టం. హ్మ్. అందుకని మంచిగానే చేసుకుంటాను నేను. అట్లా వదిలిపెట్టుకోను. ఇప్పటిదాకా నా చేతిలో మిస్సింగ్ ఏం కాలే. హ్మ్. ఆ, ఇప్పుడు ఒక్కోసారి వరకు 2, 3 అవుతాయి. హ్మ్. 2, 3 చేస్తా ఒక్కోసారి. ఒకే రోజు 2, 3 చేస్తూ 2, 3 ఉంటారు. చేస్తా. హ్మ్. ఆడొకటి పెడతా, పక్క జరిగేస్తా. హ్మ్. అందరికి తెలుసు మంచిగానే చేస్తా. చాలా మంది వస్తారు కదా ఒక గుర్తున్నోళ్ళు, అరే ఆయన చేస్తాడని ఏమన్నారు. ఇక జర కొత్త వాళ్ళే వస్తే అరే గిట్లా గట్లా అంటారు. నువ్వు ఓడినా లేకపోతే తెల్లారి చూసుకోపోతా అంతే, ఒకటే మాట. హ్మ్. ఇక అంత లేకపోతే నువ్వు చేసుకో అని వస్తా. నువ్వు చేసుకో, ఇక మాకు ఇట్లా లేనప్పుడు నువ్వు చేసుకో, పక్క కూర్చుంటా అంట. హ్మ్. అట్లా మొత్తానికైతే అసలు మీకు ఏ భయము ఉండదు. నాకు మంచి ప్రశాంతంగా పని చేసుకుంటూ అంటే అమ్మ ఉంటారిక్కడ. గుగులు అనేది ఏమి ఉండదమ్మా నాకు. హ్మ్. గుగులు నేను అంటున్నా కదమ్మా, 11:30 దగ్గర ఉంటా. ఒక్కోసారి 10:30 దాకా ఉంటా. ఆడికి లాస్ట్ ఇక హ్మ్. వెళ్ళిపోతా. జల్దీ వచ్చిందంటే జల్దీ వెళ్ళిపోతా, లేట్ వచ్చిందంటే జర లేట్ అవుతుంది. ఓకే. థాంక్ యూ బాబాయ్. థాంక్ యూ అండి. మంచిది.